మహమ్మారి మళ్లీ విజృంభించబోతోందా? ఈసారి అంత ఈజీగా వదలదా? 5 ఏళ్ల నాటి పరిస్థితులు మరోసారి రాబోతున్నాయా? ఆసియాలో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. హాంకాంగ్, సింగపూర్లలో ఒక్కసారిగా కోవిడ్-19 కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే అక్కడి ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా సింగర్ ఈసన్ చాన్కు కరోనా బారిన పడ్డారు. కాగా తాజా కరోనా వేరియంట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కోవిడ్ కేసులు ఇతర దేశాలకు కూడా వ్యాపించే అవకాశం ఉండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని ఎప్పటికీ మర్చిపోలేం. మానవాళిని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు అన్ని దేశాల్లో కోట్లాది మంది కోవిడ్-19 బారిన పడితే లక్షల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోయారు. అనేక మంది జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆనాటి చీకటి రోజులు మళ్లీ రావొద్దని ప్రపంచ ప్రజలంతా కోరుకుంటున్నారు. కానీ మరోసారి భయపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆసియాలో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆసియాలో మళ్లీ కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. హాంకాంగ్లో పాజిటివిటీ రేటు ఈ ఏడాదిలోనే గరిష్టానికి చేరుకున్నట్లు పేర్కొన్నాయి. అదే సమయంలో సింగపూర్లో కూడా కేసుల సంఖ్య 28% పెరిగినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల మరణాలు కూడా నమోదవుతున్నాయి. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి కనిపిస్తుండటం మరింత ఆందోళనకరంగా మారింది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న హాంకాంగ్, సింగపూర్లలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని స్థానిక ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా హాంకాంగ్లో వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని నగరంలోని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధిపతి ఆల్బర్ట్ ఆయు స్థానిక మీడియాతో అన్నారు. హాంకాంగ్లో కోవిడ్ పాజిటివ్ కేసుల శాతం అత్యధిక స్థాయికి చేరిందన్నారు. మే 3 నుంచి వారంలో మరణాలతో సహా తీవ్రమైన కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాదిలో అత్యధిక స్థాయి 31కి చేరుకున్నాయని అక్కడి లెక్కల ద్వారా తెలుస్తోంది. 7 మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరంలో గత 2 ఏళ్లలో కనిపించిన కేసులతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ వైరల్ లోడ్, కోవిడ్ సంబంధిత అనారోగ్యం, ఆసుపత్రిలో చేరికలు బాగా పెరిగాయని తెలిపారు. అటు సింగపూర్లో మే 3 నుంచి వారంలో గత 7 రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య 28% పెరిగి 14,200కు చేరగా రోజువారీ ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య దాదాపు 30% పెరిగింది. దీనికి సంబంధించి నగర, రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాదాపు 1 సంవత్సరం తర్వాత ఈ నెలలో కోవిడ్ డేటాను విడుదల చేసింది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల కేసులు పెరగొచ్చు. అయితే మహమ్మారి సమయంలో కంటే ప్రసరణ వేరియంట్ల వ్యాప్తి, తీవ్రమైన కేసులకు సంబంధించిన సూచనలు లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్లు అంత ప్రమాదకరమైనవి కావని పేర్కొనటం కాస్త ఊరట కలిగిస్తోంది. మరోవైపు హాంకాంగ్ సింగర్ ఈసన్ చాన్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ వీకెండ్లో తైవాన్లోని కౌషింగ్లో జరగాల్సిన తన కాన్సర్ట్లను రద్దు చేసుకున్నారు. అటు చైనా, థాయిలాండ్లలో కూడా కేసులు పెరుగుతున్నాయి. చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం చైనాలో గతేడాది వేసవి కంటే ఈసారి కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మే 4వ తేదీతో ముగిసిన 5 వారాలలో చైనాలోని ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ కోసం వచ్చిన వారిలో కోవిడ్ పాజిటివిటీ రేటు రెండింతలు పెరిగినట్లు సమాచారం. థాయిలాండ్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ ఈ ఏడాది 2 సార్లు కోవిడ్ వైరస్ వ్యాప్తి జరిగినట్లు నివేదించింది. ఏప్రిల్లో థాయిలాండ్ వ్యాప్తంగా జరిగిన ఫెస్టివల్ తర్వాత కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్ మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. చైనాలోని వుహాన్ మున్సిపాలిటీలో డిసెంబర్ 31, 2019న తొలిసారిగా కొన్ని న్యూమోనియా కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత అవి కరోనా వైరస్గా నిర్ధారించారు. వాటి మూలాలు వుహాన్లో ఉన్నట్లు అనేక అధ్యయనాలు వెల్లడైనప్పటికీ చైనా మాత్రం స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ఈ మహమ్మారికి సంబంధించి మరింత సమాచారాన్ని ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదే కోరటంతో తమ వద్ద ఉన్న కోవిడ్ సమాచారం, పరిశోధనా ఫలితాలను అంతర్జాతీయ సమాజంతో ఇప్పటికే పంచుకున్నామని వెల్లడించింది. అంతేకాకుండా కరోనా మూలాలపై ఇతర దేశాల్లోనూ పరిశోధనలు జరగాలని అభిప్రాయపడింది. కోవిడ్ మూలాలకు సంబంధించి సమాచారాన్ని అందించాలని చైనాను చాలా కాలంగా కోరుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దేశాల మధ్య పారదర్శకత, సమాచార మార్పిడి, సహకారం లేకుండా భవిష్యత్తులో మహమ్మారుల నిర్మూలన, సంసిద్ధత కష్టమని పేర్కొంది. అసలు చైనాలో ఏం జరుగుతోంది అనేది బయట ప్రపంచానికి తెలియడం కష్టం. అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం బయటి ప్రపంచానికి తెలియకుండా అనేక నియంత్రణలు విధిస్తోంది. గతంలో కోవిడ్-19 వ్యాప్తి సమాచారాన్ని లీక్ చేసిన డాక్టర్లు కనిపించకుండా పోయారు. మరోవైపు కరోనా భయం నుంచి ప్రపంచమంతా కుదుటపడుతున్న తరుణంలో గతేడాది మరో ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది.
కరోనా జాతికి చెందిన ఓ ప్రమాదకర వైరస్పై చైనా ప్రయోగాలు చేస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఆ వైరస్తో మరణాల రేటు 100%గా ఉన్నట్లు ప్రచారం కావటం ఆందోళనకు దారితీసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనాలో మరో కొత్త వైరస్ని గుర్తించారు. కోవిడ్-19కి కారణమైన SARS-CoV-2ని పోలి ఉన్నట్లు చెప్తున్నారు. దీనికి HKU5-CoV-2 అనే పేరు కూడా పెట్టేశారు అక్కడి శాస్త్రవేత్తలు. ఇది హాంకాంగ్లోని జపనీస్ పిపిస్ట్రెల్ గబ్బిలాల్లో మొదటగా గుర్తించిన వైరస్కు కొత్త రూపం. ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ప్రమాదం ఉన్నట్లు భావిస్తున్నారు. కరోనా మళ్లీ వచ్చేస్తోందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచ దేశాలను మరోసారి తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఆసియాలోని కీలక దేశాలలో ఈ కరోనా కేసుల పెరుగుదలతో ఆయా దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆరోగ్యాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వైరస్ సోకే ముప్పు అధికంగా ఉన్నవారు బూస్టర్ షాట్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే వైరస్లు తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయని, అయితే ప్రస్తుత వేసవి కాలంలో వైరస్ అంత వ్యాప్తి చెందలేదని చెప్తున్నారు. ప్రజల్లో రోగనిరోధక శక్తి క్షీణించడం సహా పలు కారణాల వల్ల కరోనా కేసుల పెరుగుదల ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో కాస్త ఊరట కలిగించే విషయం వెల్లడించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్లు గతంలో ఉన్న కోవిడ్ వేరియంట్ల కంటే ఎక్కువ వ్యాప్తి చెందేలా లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.